వ్యవహారంలో మీరు చేసినటువంటి తప్పిదం ఏంటండి? మీరు సిఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను, మీరు ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను నేను. 15 రోజుల్లో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పేసి అన్నారు. మీరు ఏం చర్యలు తీసుకున్నారు చెప్పండి? ఇండిగో మీద 20 కోట్లు ఫైనా, అదే మీరు వాళ్ళకి వేసింది. పోనీ ఈ రోజైనా మీరు ఏదైతే మీరు డీజీసీఏ న్యూ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఫర్ ప్యాసింజర్ సేఫ్టీ కోసం మీరు ఇంప్లిమెంట్ చేయగలరా? యాజ్ ఎ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి డీజీసీఏ ప్రపోజ్ చేసినటువంటి న్యూ రెగ్యులేషన్స్ ఫర్ ప్యాసింజర్ సేఫ్టీని November 1st ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మళ్ళీ ఇండిగో వాళ్ళు మీకు బెదిరిపోయి ప్రపంచంలో ఇండియాని తీసుకెళ్లి అబాస్పాలు చేసి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన వాళ్ళు ఈరోజు ఆ న్యూ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయగలిగే దమ్ము మీకుందా? చేస్తామని చెప్పగలరా మీరు? ఇదా? ఒకసారి ఇవన్నీ ప్రజలందరూ ఆలోచన చేయమని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకనంటే వాళ్ళకి ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి